కొంచెం తేడా ఉన్నా నో సార్ ప్లీజ్ నో సార్ అంటారు. ఏంటిది? ఇంటి పేరు, తండ్రి పేరు, వయసు తేడాలు ఉంటే యాక్సెప్ట్ చేయని యాప్. కరెక్షన్ చేసేందుకు సంబంధిత కార్డులు, పత్రాల దగ్గర పెట్టుకోవాలంటున్న బిఎల్ఓలు. డబల్ ఓట్ల విషయంలో ఇక్కడ ఓటు కావాలంటే అక్కడ అన్మ్యాపింగ్ చేసుకోవాల్సిందే. ఎన్యుమరేషన్ ఫామ్లు నింపడంలో తిప్పలు, చాలామంది బిఎల్ఓలకు అవగాహన లేక ఇబ్బందులు అంటూ ఇక ఏమాత్రం తేడా ఉన్నా తీసుకుంటలేదట. ఇక చూడండి, రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ ప్రస్తుతం క్షేత్రస్థాయిలో తీవ్ర గందరగోళానికి దారితీస్తోంది. బూత్ లెవెల్ అధికారులు ఎవరైతే బిఎల్ఓలు ఉంటారో ప్రతి ఇంటికి వెళ్ళి మాన్యువల్గా సేకరించిన ఎన్యుమరేషన్ డేటాను జేఎస్ కోఆర్డినేట్స్తో సహా బిఎల్ఓ యాప్లో డిజిటలైజ్ చేయాల్సి ఉంది. అయితే ఈ ప్రక్రియలో 2002 నాటి పాత ఓటర్ల బేస్ డేటాతో ప్రస్తుత రికార్డులను మ్యాపింగ్ చేయడం, సర్వర్ డౌన్ కావడం, ఓటీపీలు రాకపోవడం లాంటి సాంకేతిక లోపాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ ఇతర వివరాల్లో ఉన్న పేర్లు, ఇంటి పేర్లు, పుట్టిన తేదీలు ఓటర్ డేటాతో మ్యాచ్ కాకపోతే యాక్సెప్ట్ చేయడం లేదు. ఇదిగాక రాష్ట్రంలో ఇప్పటికే 89 లక్షలకు పైగా ఓటర్ల డేటాలో తప్పులున్నట్టు వాటిని అనానమస్ ఓటర్లుగా ఈసీ గుర్తించింది. సోమవారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 1.73 కోట్ల ఎన్యుమరేషన్ ఫారాలను ఇంటింటికి పంపిణీ చేశారు. 2 రోజుల్లో మిగతా మొత్తం పూర్తి చేయనున్నారంటూ ఇది చాలా ముఖ్యమైనటువంటి వార్త. పైగా ఇక మన ఓటుకు సంబంధించింది. పుసుక్కున మన ఓటు పోతే ఎట్లా? మన ఓటు పోతే ఎట్లా? గ్యారంటీ ఉండదన్నమాట. అది ప్రాబ్లం. అయితే అవగాహన లేకపోతే ఇక అయితే ఓటర్ల జాబితాలో చిన్న తేడా ఉన్న యాప్ దరఖాస్తులను తిరస్కరిస్తుంది. యాప్ ఏం చేస్తుందంటే దరఖాస్తులను తిరస్కరిస్తుంది. అయితే ఓటర్ ఇంటి పేరు, తండ్రి పేరు, వయస్సు లేదా పుట్టిన తేదీ ఏదైతే ఉందో ఇగో వాటిల్లో స్వల్ప మార్పులు ఉన్నా అందుకు తగిన సరైన డాక్యుమెంట్లు ఇవ్వనప్పుడు యాప్ ఆమోదించడం లేదు. గతంలో మాన్యువల్గా ఫారాలు నింపి స్థానిక అధికారుల సమక్షంలో సరిచేసే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు యాప్ ఆధారిత ప్రక్రియ కావడంతో డిజిటల్ వ్యవస్థ ఏమాత్రం తప్పులున్నా స్వీకరించడం లేదంటూ, తప్పులుంటే స్వీకరిస్తలేదని చెప్తూ ఇగో బర్త్డే పేర్ల తప్పులే 16 లక్షలకు పైగా ఉన్నాయట. బర్త్డేలు ఉంటాయి ఇక డేట్లు, అట్లే పేర్ల తప్పులు అది కూడా 16 లక్షలు ఉన్నాయి. అయితే ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏం చెప్పన్నా, అవగాహన లేకపోతే వివరాలు రాయడం కష్టమే. మరోవైపు క్షేత్రస్థాయిలో ఎన్యుమరేషన్ ఫారంలు నింపడం కూడా అంత ఈజీగా సాగడం లేదు. చదువుకున్న వాళ్ళు సైతం ఎక్కడ ఏ వివరాలు నింపాలనే దానిపై కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇక చాలామంది బిఎల్ఓలకు ఈ కొత్త యాప్ టెక్నాలజీపై కనీస అవగాహన లేకపోవడం సమస్యను మరింత తీవ్రం చేస్తుంది. తగినంత శిక్షణ లేకుండానే అధికారులను ఫీల్డ్ వెరిఫికేషన్కు పంపడంతో యాప్లో వచ్చే ఎర్రర్లను ఎలా పరిష్కరించాలో తెలియక వారు కూడా ఇబ్బందులు పడుతున్నారు. సర్వర్ డౌన్ కావడం, ఓటీపీలు కాకపోవడం లాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో పేర్లతో డేట్ ఆఫ్ బర్త్ ఇతర తప్పులు ఉన్నోళ్ళు జూలై 31న విడుదల చేసే డ్రాఫ్ట్ రోల్ ఏదైతే ఉందో ముసాయిదా జాబితా విడుదలైన తర్వాత సరి చేసుకోవాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. ఆగస్టు 1 నుంచి 30 వరకు ఓటర్లు తమ నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద నిర్వహించే ప్రత్యేక క్యాంపుల్లో బిఎల్ఓలకు నేరుగా ఫామ్ 8 ఇచ్చి బిఎల్ఓ యాప్ ద్వారా లైవ్గా డాక్యుమెంట్లు స్కాన్ చేయించుకునే అవకాశం ఉంటుంది. క్లెయిమ్లు, అభ్యంతరాలను స్వీకరించి అన్ని సాంకేతిక లోపాలను సరిదిద్దిన తర్వాత అక్టోబర్ 1 నాటికి పూర్తిస్థాయి స్వచ్ఛమైన తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తామని అధికారులు స్పష్టం చేశారంటూ ఇక డబుల్ ఓటర్లకు అన్మ్యాపింగ్ మాత్రం కఠినంగా చేసిరట. డబుల్ ఓట్లుంటే ఒక దగ్గర ఉన్న ఓటే కాదు, ఇంకొక దగ్గర ఉన్న ఓటును అన్మ్యాపింగ్ చేయించుకోవాల్సి ఉంటుందట కంపల్సరీగా. అది చేయించుకుంటేనే ఇక్కడ మ్యాప్ అవుతుందంట. సో దానికి సంబంధించి కూడా ఇగో ఎవరైనా ఒకే వ్యక్తికి 2 నియోజకవర్గాల్లో లేదా 2 వేర్వేరు రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉంటే వారు ఎక్కడో ఒక చోట మాత్రమే ఓటు ఉంచుకోవాలి. ఒకవేళ కొత్త ప్రాంతంలో ఓటు కావాలనుకుంటే పాత నియోజకవర్గంలో ఖచ్చితంగా అన్మ్యాపింగ్ అంటే ఓటు రద్దు ఖచ్చితంగా చేసుకోవాల్సిందే అని అధికారులు స్పష్టం చేస్తున్నారు. పాత ఓటు డిలీట్ అయినట్టు లేదా అన్మ్యాప్ అయినట్టు సిస్టంలో అప్డేట్ అయితేనే కొత్త యాప్ ఇక్కడి ఓటును అంగీకరిస్తుంది. చాలామంది హైదరాబాద్లోనూ అటు సొంత గ్రామాల్లోనూ ఓట్లను అలాగే ఉంచుకున్నారు. ఇప్పుడు యాప్ ద్వారా డూప్లికేషన్ డేటాను ఈజీగా పట్టుకుండడంతో ఎక్కడో ఒక చోట రద్దు చేసుకోవడం తప్పనిసరి అయింది. ఈ అన్మ్యాపింగ్ ప్రక్రియ ఆన్లైన్లో త్వరగా అప్డేట్ కాకపోవడంతో ఓటర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారంటూ ఇక్కడ దానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వార్త. సర్కి సంబంధించినటువంటి అప్డేట్ అది.